జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇక విషయం ఓపెన్ చేయి లావణ్య. ఈసారి నీ ఐడెంటిటీని ఎవరు ఆపలేరు. సుజాత చెల్లెలు ఎవరో కాదు, మురళి చెల్లెలుగా సుజాతకి ఫ్రెండ్గా మన ఇంట్లో ఉంటున్న అవనే. ఈ విషయం ఒకసారి సుజాత మొగుడు నరసింహం నిరూపించబోయి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను ఫెయిల్ కాను. ఎందుకంటే మీరు ఏ లాయర్ దగ్గరైతే ఆస్తి కోసం ఇద్దరు మేనకోడళ్ల చేత సంతకాలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడే నిజం బట్టబయలైంది. ఆధారం లేకుండా నువ్వెన్ని చెప్పినా వినే పరిస్థితిలో వీళ్ళు లేరు లావణ్య. మన దగ్గరున్న సినిమా చూపించు. అవని, సుజాత, శ్రీకర్లు చేసిన మోసాలు కనిపిస్తాయి. ఆమె పేరు సుజాత, ఈమె పేరు అవని, సుజాత చెల్లెలు. మేము సొంత అక్క చెల్లెలన్న నిజం మరికొంతకాలం కొందరికి తెలియకూడదు. మా తల్లిదండ్రుల ఆస్తి మాకు వస్తే మా అక్కకు ఉపయోగపడుతుందని నేను బయటికి రావాల్సి వచ్చింది. లేదంటే వచ్చిండేదాన్ని కాదు. అలాగే మీరిద్దరూ సుభద్ర త్రినాథరావుల పిల్లలుగా నిరూపించే ఎవిడెన్స్ను మాకు సబ్మిట్ చేయండి. ఇది మార్ఫింగ్ కాదు, ఒరిజినల్ వీడియో. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడేమంటారు? అవని, సుజాతలు అక్క చెల్లెళ్ళుగా లాయర్ దగ్గరికి వెళ్లి సంతకాలు చేశారు. ఇదంతా నిజమని నమ్మాలనిపించడం లేదు. అంత పెద్ద ఆధారం చూపించిన తర్వాత కూడా నమ్మకపోతే ఎలా నిహారిక? అందరూ కలిసి ఇంత మోసం చేస్తారా? ఇందుకేనా ఆ సుజాత తన చెల్లెల గురించి మాటి మాటికి మన ఇంటికొచ్చి మన మీద నోరేసుకొని పడిపోయేది? ఏమండి, ఏంటండి ఇది? ఇప్పుడు మనం అవని మన చిన్న మేనకోడలని తెలిసినందుకు సంతోషించాలా? ఇంతకాలం మోసం చేసినందుకు బాధపడాలా? ఎలా సంతోషిస్తావమ్మా? అబద్ధాలాడి మన ఇంట్లో దొంగల ఇన్ని రోజులు ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. లేదంటే ఆస్తి కోసం అలా నాటకాలు ఏమైనా ఆడుతుందేమో. అవనిని మనం బాగా నమ్మాం, ఎంతో అభిమానంగా చూసుకున్నాం. మన మనిషిలా ఆదరించాం. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అవని చేసిన మోసాన్ని నేను భరించలేకపోతున్నాను. అవనిని రానివ్వండి, తేల్చుకుందాం. శ్రీకర్ని కూడా క్షమించకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.